ఒక్కటి కాదు, రెండు కాదు, 14 సంవత్సరాలు ఎవరైనా నిద్రపోతారా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాని బ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే మైథలాజికల్ ఫ్యాక్ట్ కమ్ స్టోరీ ఏంటంటే ఊర్మిళాదేవి నిద్ర. సో ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. సో మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఊర్మిళాదేవి నిద్ర అందరికి తెలిసిందే, కానీ ఇన్ డెప్త్ అసలుకి నిద్ర ఆవిడ 14 సంవత్సరాలు ఎలా వెళ్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో అందరికి తెలుసు, రాముడు, లక్ష్మణుడు, సీతామాత వనవాసానికి వెళ్తారు. సో సుమిత్రాదేవి లక్ష్మణుడి తల్లి లక్ష్మణుడికి చెప్తుందన్నమాట, అన్న వదిని తల్లిదండ్రులుగా భావించి వాళ్ళకి ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి అని చెప్తుందన్నమాట. సో ఆ మాట ప్రకారమే ముందు నుంచి అన్న అంటే భక్తి ప్రేమ ఉన్న మన లక్ష్మణుడు ఇంకా అసలు నిద్ర ఆహారాలన్నీ మానేసి అన్న వదినకి సేవ చేస్తూ ఉంటాడనమాట. సో అలా వాళ్ళు వనవాసం పీరియడ్లో కొంచెం ఒక 10 days తర్వాత లక్ష్మణుడికి నిద్ర వస్తుంది, కానీ ఆయన రాకుండా ఉండడానికి చాలా అడవిలో ఉండే మూలికలు అవి ఇవి వాడుతూ ఉంటాడు. చాలా అంటే చాలా ఇబ్బంది పడతాడు. సో ఆయన ఇబ్బందిని చూసి కూడా రాముడు, సీత ఎంత చెప్పినా వినడు, విశ్రాంతి తీసుకోమని చెప్పినా కూడా లక్ష్మణుడు వినడు. ఆ టైంలో రాముడు, సీత ఏం చేస్తారనమాట, ఆ పరమేశ్వరుడికి పూజిస్తారనమాట. ఈ సమస్య నుంచి లక్ష్మణుడికి ఏదైనా ఒక మార్గం చూపించండి మహాదేవ అనుకుంటే వాళ్ళు పూజ చేస్తున్న టైంలో అప్పుడు నిద్రాదేవి లక్ష్మణుడికి ప్రత్యక్షం అవుతుందన్నమాట. ప్రత్యక్షమయ్యి, లక్ష్మణ, ఇంకొన్ని రోజులు నువ్వు ఇలాగే నిద్రపోకుండా ఉంటే నీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సో నువ్వైతే విశ్రాంతి తీసుకో, నిద్రపో అని చెప్తుందన్నమాట. కానీ లక్ష్మణుడు మాత్రం ఆయన మాట ప్రకారం అన్నయ్యకి వదినకి సేవ చేసుకోవాలి, నేను నిద్రపోను అని అంటే, ఎప్పటివరకు నిద్రపో, ఇలా నిద్రపోకుండా నీ ప్రాణాలు పోతాయి అంటే ఏదో ఒక మార్గం మీరే చెప్పండి నిద్రాదేవి అని ప్రాధేయపడతాడు. అప్పుడు నిద్రాదేవి అంటే, మరి నీ నిద్రని ఇంకెవరైనా అనుభవిస్తే నీ నిద్రని వాళ్ళకి నేను ప్రసాదిస్తాను, అలా ఎవరైనా ఉన్నారా నీకోసం నిద్రపోయేవాళ్ళు అని అంటే, లక్ష్మణుడు వెంటనే అలా ఉన్నారు అని ఊర్మిళాదేవి పేరు చెప్తాడనమాట. సో ఇక్కడ ఊర్మిళాదేవి లక్ష్మణ్ నిద్ర తీసుకోవడానికి కూడా ఒక కారణం ఏంటంటే, వాళ్ళ పెళ్ళైన కొత్తలో మాటిస్తుందన్నమాట. లక్ష్మణుడు అడుగుతాడు, నేను మా అన్నయ్య గారికి చేసే సేవలో నువ్వు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదు అని మాట తీసుకుంటాడనమాట. అప్పుడు నిద్రాదేవి ఊర్మిళాదేవికి, అయోధ్యలో ఉన్న ఊర్మిళాదేవికి ప్రత్యక్షమయ్యి, ఇలా నీ భర్త 14 సంవత్సరాలు నిద్రపోకుండా అన్న వదిలిని సేవించుకోవాలనుకుంటున్నాడు, మరి ఆయన నిద్ర నువ్వు వెళ్తావా ఊర్మిళాదేవి అంటే, ఊర్మిళాదేవి చాలా సంతోషంగా నేను తప్పకుండా ఈ వరాన్ని స్వీకరిస్తా అని ఊర్మిళాదేవి నిద్రాదేవి నుండి 14 సంవత్సరాలు నిద్రపోయా తన నిద్ర, తన భర్త నిద్ర రెండూని స్వీకరిస్తుందన్నమాట. సో అలా ఊర్మిళాదేవి రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసానికి పరోక్షంగా కారకురాలవుతుందన్నమాట. వాళ్ళకి పరోక్షంగా సహాయం చేస్తుంది. సో ఇంకా 14 సంవత్సరాలు నిద్ర లేకుండా పగలు రాత్రి అన్న వదిలని సేవించుకుంటూ ఉంటాడు లక్ష్మణ స్వామి. అండ్ అలాగే సీతామాత ఈ విషయం తెలుసుకొని చాలా అంటే చాలా సంతోషిస్తుంది లక్ష్మణుడు చెప్పినప్పుడు. ఎందుకంటే తన చెల్లెలు తన కోసం, తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించడానికి కోసం తను వెనకాల పరోక్షంగా చాలా అంటే చాలా సహాయం చేస్తుందని, అయోధ్య తిరిగి వెళ్ళాక నా వనవాసం ఇంత విజయవంతంగా పూర్తయింది, నేను నా కర్తవ్యాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసుకున్నానంటే నువ్వు కూడా కారణమే ఊర్మిళ అని తన చెల్లెలకి చెప్తుందన్నమాట. అలా సో అలాగా ఊర్మిళాదేవి లక్ష్మణుడికి పరోక్షంగా ఆయన కార్యం విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుందన్నమాట. అలాగే రామకార్యం సంసిద్ధం కావడానికి వెనకాల ఎంతోమంది కనపడని వాళ్ళు, మనకి మెయిన్ రామాయణం అంటే రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, రావణాసుడు వీళ్ళే కనపడతారు, కానీ పరోక్షంగా ఎంతోమంది రామకార్యం విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందిస్తారు. సో అలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా ముందు ముందు రాబోతున్నాయి. అలాగే ఈ అపూర్వమైన ఘట్టం మనకి రామాయణంలో చాలా అంటే చాలా మంచి మెసేజ్ ఇస్తుంది. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళ వారి మధ్య ఉన్న అనుబంధము చాలా అంటే చాలా అద్భుతంగా మనకి చూపించారు. సో అలాగే మనకు
రామాయణం నుంచి ఎన్నో మంచి మంచి మోరల్ మెసేజెస్ కూడా అందించారన్నమాట వాల్మీకి గారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ముందు ముందు ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా ప్లీజ్ కామెంట్ బిలో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.